నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశంలో ఆగస్ట్ 15, జనవరి 26 వస్తే చాలు చాలామందికి ఒకేలాంటి దేశభక్తి, ఉత్సాహం వస్తుంది. అయితే చాలామందికి ఈ రెండు పండుగలకు అసలు తేడా ఏమిటి? ఎందుకు ఈ రెండు వేర్వేరు రోజుల్లో జరుపుకుంటాం అనే చిన్న సందేహం ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో దాని గురించే పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. 1947లో బ్రిటిష్ పాలన నుంచి మన ఇండియాకు స్వాతంత్రం వచ్చినందుకు ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున ప్రధాని ఎర్రకోటపై జెండా ఆవిష్కరిస్తారు. భారత్తో పాటు బహ్రెయిన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాలు కూడా ఆగస్ట్ 15నే స్వాతంత్ర్యం పొందడం విశేషం. ఇక 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా నిర్వహిస్తారు. స్వాతంత్ర దినోత్సవానికి దీనికి ఒక ముఖ్యమైన తేడా ఉంది. జనవరి 26న రాష్ట్రపతి కర్తవ్య పథ్లో జెండా ఆవిష్కరిస్తారు. ఈ రోజున మన దేశం ఒక సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా అవతరించిన క్షణాన్ని గుర్తు చేసుకుంటాము. అంశం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, తేదీ ఆగస్ట్ 15, జనవరి 26. కారణం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం వచ్చిన రోజు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. జెండా ఆవిష్కరణ ప్రధాని ఎర్రకోటపై రాష్ట్రపతి. చూసారా ఫ్రెండ్స్, ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఇవే. ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్రం వస్తే జనవరి 26న మన దేశానికి అంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం అమలైంది. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.